الحمد لله شرفنا على الأمم بالقرآن المجيد وقوم به نفوسنا بين الوعد والوعيد لا يأتيه الباطل من بين يديه ولا من خلفه تنزيل من حكيم حميد أحمده على التوفيق بالتمجيد وأشكره على نعمة التوحيد وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة يبقى ذخرها على التأبيد وأشهد أن محمدًا عبده ورسوله أرسله ربه للخلائق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا ووهب له من فضله خيرا كثيرا ونهى أن يدعى باسمه تعظيما وتوقيرا صلى الله عليه وعلى آله وأصحابه وأتباعه وأزواجه وسلم تسليما كثيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض وعدت للمتقين. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, పుణ్యాల పొదరిల్లు రమజాన్ హరివిల్లు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిన్ రబ్బికుమ్, మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి. అలాగే భూమి ఆకాశాలంత విశాలమైన స్వర్గ సీమ వైపునకు త్వరపడండి. అది తక్వా పరులకు, భయభక్తులు కలవారి కోసం సిద్ధం చేయబడింది. అభిమాన మిత్రులారా, శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిన తర్వాత వసంత ఋతువు ఆగమనంతో ఎలాగైతే ప్రకృతిలో చైతన్యం నిండుతుందో, అచ్చం అలాగే ఆత్మ సుగుణాల సుమ వనాలను, మానవత్వపు మలయ పవనాలను కోల్పోయి కళాహీనమైన మానవ జీవితాల్లో రమజాను మాసం ఒక కొత్త ఊపిరిని పోస్తుంది. పుణ్యాల పొదరిల్లు రమజాన్ హరివిల్లు రాకతోటి మనిషి మనోమస్తిష్కాలు పులకిస్తాయి. అతనిలోని ఆత్మ సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది. మన హృది మందారంలా విరబూస్తుంది. మన మది గదిలోని భక్తి భావాలు ఉప్పొంగుతాయి. రమజాను మాసం శాంతం సమాజమంతా పుణ్యాల పచ్చ తోరణాలతో కళకళలాడుతుంది. ఇంతటి పుణ్యప్రదమైన మాసం ఒంటరిగా రాదు. అచ్చమైన దైవానుగ్రహాల్ని, స్వచ్ఛమైన దివ్య గ్రంథ పారాయణాల్ని, 1000 నెలల కన్నా ఘనతరంగా నిలిచే పండు వెన్నెల్ని వెంట పెట్టుకుని మరీ వస్తుంది. సుభక్తాగ్రేసరుల భక్తి ప్రపత్తులకు, విశ్వంలోని విశ్వాసుల సంస్కృతి సాంప్రదాయాలకు, వారి మధ్య గల సఖ్యతకు, ఐక్యతకు ఆలంబనగా నిలుస్తుంది రమజాను మాసం. అభిమాన మిత్రులారా, రమజాను మాసం సమస్త మానవులందరి కోసం మార్గదర్శకత్వమైన దివ్య ఖురాన్ అవతరించిన నెల. రమజాను మాసం మనిషి ఆత్మ ప్రక్షాళనకు, వారిలో భక్తి పారవశ్యాలు పొంగి పొర్లేందుకు సువర్ణ అవకాశం. రమజాను మాసం దైవదాసుల్లో దాతృత్వ గుణాన్ని రగులుగొల్పి
సమాజంలోని బడుగు బలహీన వర్గాల పక్షం వహించేలా తర్ఫీదునిచ్చే శిక్షణా కాలం. రమజాను మాసం లైంగిక కోర్కెలకు కళ్ళెం వేసి మనిషి శీల నిర్మాణానికి, సమాజ స్థాపనకు పునాది వేసే పుణ్యకాలం. రమజాను మాసం మనుషుల్లో అణుకువ, దైవభీతి, వినయ వినమ్రతలను సృజింపజేసి వారిని శాంతి ప్రియులుగా మలిచే మేలిమి ఘట్టం. రమజాను మాసం మనిషిని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గ ప్రవేశానికి మార్గం సుగమం చేసే అద్భుత సాధనం. ఇంతటి మహత్తర మాసం అతి త్వరలో రెక్కలు కట్టుకొని మరీ వచ్చి మన ముంగిట ఇన్షా అల్లాహ్ వాలనుంది. కనుక మనం శుభాల సరోవరమైన, వరాల వసంతమైన, పుణ్యాల పొదరిల్లు రమజాన్ హరివిల్లుని మనఃపూర్వకంగా స్వాగతం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని చల్లని నీడలో మన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చక్కదిద్దుకోవాల్సిన యొక్క సమయం ఇది. అది అల్లాహ్ కరుణ కుండపోతగా కురిసే మాసం, శుభాలు వెల్లువలా వెల్లి విరిసే మాసం రమజాను మాసం. అభిమాన మిత్రులారా, హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను తెలియజేసి చెప్పిన మాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ జీవిత కాలమంతా మంచి పనులు చేస్తూ ఉండండి, మరియు అల్లాహ్ యొక్క కరుణా పవనాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఎందుకంటే అల్లాహ్ తన కరుణా పవనాలను తన దాసులలో తాను కోరుకున్న వారిపై కురిపిస్తాడు. కాబట్టి మీ లోపాలను దాచమని, మీ భయాలను తొలగించమని, రక్షణ కల్పించమని అల్లాహ్ను వేడుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చేవారు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుణ్యాల పొదరిల్లు రమజాన్ హరివిల్లు రాకను పురస్కరించుకొని ఆయన ప్రత్యేకంగా శుభవార్తను కూడా ఆయన అందజేసేవారు, శుభాకాంక్షలు తెలియజేసేవారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాస రాకతోటి అతాకుమ రమజాన్ షహరుం ముబారక్ ఫరదల్లాహు అజ్జ వజల అలైకుం సియామహు తుఫ్తహు ఫీహి అబ్వాబుల్ జన్న వ తుగ్లఖు ఫీహి అబ్వాబుల్ జహీం వ తుగల్లు ఫీహి మర్దతు షయాతీన్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాస యొక్క విశిష్టతను తెలియజేసేవారు. రమజాను శుభాల తోరణం మీ చెంతకు వచ్చేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాసపు యొక్క ఉపవాసాల్ని మీపై విధిగా వించాడు. ఈ మాసపు రాకతోటి స్వర్గపు దారాలు తెరవబడతాయి, ఏ ఒక్క దారము మూయబడదు. ఈ మాస రాకతోటి నరకపు దారాలు అనేవి మూసివేయబడతాయి, ఏ ఒక్క ద్వారము తెరిచి ఉండదు. అలాగే ఈ యొక్క శుభవంతమైన మాసములో దుష్టులైన శైతానులను బందీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మాసములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించిన ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి 1000 నెలల కన్నా ఘనతరమైనది. మరి ఆ రేయి యొక్క మేలుని కోల్పోయిన వాడు అతను అత్యంత దౌర్భాగ్యుడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క అనుచర సమాజాన్ని జాగరూకపరిచేవారు. సోదరులారా, ఇలా మరే మాస విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెయ్యలేదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చేవారు, ఈ మాసం రాగానే వయునాది మునాదిన్ యా బాగియల్ ఖైరి అక్బిల్, ఈ మాసం రాగానే ఓ పిలుపునిచ్చేవాడు పిలుపు ఇస్తాడు, మంచిని కోరుకునే వారలారా ముందుకు సాగిపోండి, చెడుని కాంక్షించే వారలారా ఇకనైనా ఆగిపోండి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మందిని నరకాగ్ని యాతన నుండి మోక్షం అనేది అల్లాహ్ కల్పిస్తాడు. అది ప్రతి రాత్రి జరుగుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, రమజాను మాసాన్ని పొందడం, ఆ మాసపు ఉపవాసాన్ని ఉండే భాగ్యం అనేది మనకు దక్కడం ఎంత ఘనాపాటిది అంటే, ఒక ఏడాది క్రితం షహీదైన వీరమరణం పొందిన వ్యక్తి, మరో ఏడాది తర్వాత సాధారణ మరణం పొందిన వ్యక్తి, ఈ ఇద్దరి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరిస్తూ,
ఏడాది తర్వాత సాధారణంగా ఎవరికైతే మరణం వచ్చిందో అతను స్వర్గానికి ముందెళ్ళాడు. కారణం ఏమిటంటే మధ్యలో అతను చేసిన యొక్క ప్రార్థనలు, అలాగే రమజాను మాసం అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, ఉపవాసం రక్షణ కవచం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నమస్యాము జున్నతున్, నిశ్చయంగా ఉపవాసం ఒక కవచం వంటిది, దీని ద్వారా దాసుడు నరకం నుండి రక్షణ పొందుతాడు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సియాము వల్ ఖుర్ఆను యుషఫ్ఫిఆని లిల్ అబ్ది యౌమల్ ఖియామా. ఖుర్ఆన్ మరియు ఉపవాసం దాసుని యొక్క పక్షం వహిస్తూ ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో సిఫారసు చేస్తాయి. కనుక ఉపవాసం అంటుంది, ఓ అల్లాహ్, నేను ఇతన్ని పగటిపూట ఆహారం నుండి కోరికల నుండి అడ్డుకున్నాను కాబట్టి ఇతని విషయంలో నా సిఫారసు స్వీకరించు. ఖురాన్ అంటోంది, ఓ అల్లాహ్, నేను ఇతన్ని రాత్రిపూట జాగారం చేసేలా చేశాను కనుక నువ్వు ఇతని విషయంలో నా యొక్క సిఫారసును స్వీకరించు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ ఉపవాసపు యొక్క సిఫారసును అలాగే ఖురాన్ సిఫారసును కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. సుబ్హానల్లాహ్. కనుక అభిమానం ఇస్తారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అల్లాహ్ మాటగా, ఆదం పుత్రునికి సంబంధించిన ప్రతి పుణ్యకార్యం దానికి 10 ఇంతలు మొదలు 700 ఇంతల వరకు పుణ్యాన్ని నేను పెంచి ఇస్తాను. అయితే ఒక్క ఉపవాసం తప్ప, ఉపవాసం నా కోసం అతను ఉంటున్నాడు కనుక నేనే ఉపవాసానికి స్వతహాగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తాడు. కనుక అభిమానం ఇస్తారా, ఉపవాసం ఎంత ఘనాపాడిని, ఎంత గొప్ప పుణ్యం అనేది ఉపవాసానికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇస్తాడు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అనేది గమనించాలి. కనుక అభిమానం ఇస్తారా, నిజంగా అదృష్టవంతులు ఎవరు అంటే ఈ నెలలో సత్కార్యాలు చేసి అల్లాహ్ అనుగ్రహాన్ని పొంది విజేతలుగా నిలిచిన వారు. కనుక మన సజ్జన పూర్వీకులు ఈ రమజాను మాసపు రాకతోటి ప్రాపంచిక వ్యవహారాలను కాస్త పక్కన పెట్టి పవిత్ర ఖురాన్ పారాయణంలో వారు ఎక్కువగా లీనమయ్యేవారు. కనుక హజరత్ ఖతాదా రహిమహుల్లాహ్ గారు, ఈయన సాధారణ రోజుల్లో ప్రతి 7 రోజులకు ఒకసారి ఖురాన్ ఆయన పూర్తి చేసేవారు. రమజాను మాసం రాగానే ప్రతి 3 రోజులకు ఒకసారి ఆయన ఖురాన్ని పూర్తి చేసేవారు. ఇక చివరి యొక్క 10 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ చివరి 10 రోజుల్లో ఆయన ప్రతిరోజు ఒక ఖురాన్ని పూర్తి చేసేవారు. అలాగే ఇమాం బుఖారీ రహ్మహుల్లాహ్ గారు కూడా రమజాను మాసంలో ప్రతి 3 రోజులకు ఒకసారి ఖురాన్ ఆయన పూర్తి చేసేవారు. ఎందుకంటే రమజాను మాసం ఎక్కడైతే ఉపవాసాల మాసమో అక్కడే రమజాను మాసం ఖురాను మాసం కూడా. కనుక అభిమానం ఇస్తారా, రమజాను మాసం ఉపవాసాల వల్ల యొక్క కలిగే మరో గొప్ప యొక్క ప్రయోజనం ఏమిటంటే మనలో దయాగుణం అనేది చోటు చేసుకుంటుంది. కనుక ప్రశ్నించడం జరిగింది, ఉపవాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు విధిగా వించాడు అని. ప్రతిగా సమాధానం ఇస్తూ చెప్పిన మాట ఏమిటంటే, అభిమానం ఇస్తారా, దీని ద్వారా ధనికులు ఆకలి బాధను వారు గ్రహించాలి, అలాగే పేదవారి అవసరాన్ని వారు గుర్తించి సహాయపడాలి అని రమజాను మాసపు ఉపవాసాన్ని విధిగా ఉంచడం జరిగింది అని తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇస్తారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాను మాసంలో ఆయన అత్యధికంగా దానా ధర్మాలు చేసేవారు. అయితే ఎప్పుడైతే జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో భేటీ అయ్యేవారు, కలిసేవారు, ఆ సమయంలో అయితే వేగంగా వీచే తుఫాను కన్నా మరింత వేగంగా ఆయన దానా ధర్మాలు చేసేవారు అని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. కనుక అభిమానం ఇస్తారా, రమదాను మాసం ఒక స్వల్పకాలపు యొక్క అతిథి లాంటిది. ఎంత ఆలస్యంగా అయితే ఈ మాసం అనేది మన జీవితాల్లో కాంతుల్ని వెదజల్లడానికి వస్తుందో అంతే తొందరగా ఇది మనల్ని వీడ్కోలు పలికి వెళ్ళిపోతుంది కూడా. కనుక అభిమానం ఇస్తారా, ఈ మాసాన్ని మనం దాని యొక్క పుణ్యాలను
సొంతం చేసుకోవడానికి త్వరపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చినట్టు వసారియు ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం, మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు, భూమి ఆకాశాలంత విశాలమైన స్వర్గం వైపునకు మీరు పరుగులు తీయండి. అది దైవ భీతి పరుల కోసం సిద్ధం చేయబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమాన మిత్రులారా, రమజాను మాసం అనేది సత్యం. ఇక దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటామా లేదా అన్న విషయం ఏదైతే ఉందో మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, జీవితం కష్ట సుఖాలమయం. ఇందులో విజయాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. మనం కొన్ని సందర్భాల్లో లోయలో దిగాల్సి ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో కొండ ఎక్కాల్సి ఉంటుంది. అయితే నిరంతరం పట్టు వదలని యొక్క సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే శిఖరాన్ని చేరుకుంటాము. మనం సాధించాల్సుకున్న యొక్క విషయాన్ని సాధిస్తాము. కనుక అంతిమంగా అభిమాన మిత్రులారా, రమదాను మాసపు సందర్భంగా 2 ముఖ్యమైన విషయాలు మీకు చెప్పదలిచాను. అందులో ప్రథమమైనది ఏమిటంటే సంకల్పం, అంటే ఇఖ్లాస్. మనలో ఇఖ్లాస్ ఉండాలి. మన అకీదాను మనం సరి చేసుకోవాలి. మనం ఏ పని చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు కోసం మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం చేసే ఏ పనైనా సరే ఒకవేళ ఇఖ్లాస్ లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు. రెండవది ఏమిటంటే ఇత్తిబా. మనం చేసే ఏ పనైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ మనం బిదత్కి పాల్పడినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాన్ని కనుక మనం వీడినట్లయితే మనం చేసే కార్యం అది ఎంత ఘనాపాటి కార్యమైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఆమోదించడు గాక ఆమోదించడు. కనుక అభిమాన మిత్రులారా, వీటితో పాటు ఉపవాస మర్యాదలు ఏవైతే ఉన్నాయో, చెడు వినడం కానీ, అనడం కానీ, కనడం కానీ, నడవడం కానీ, చేయడం కానీ, వీటన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, రుబ్బ సాయిమిన్ లైస లహు మిన్ సియామిహి ఇల్లల్ జౌ వ రుబ్బ ఖాయిమిన్ లైస లహు మిన్ ఖియామిహి ఇల్ల సహర్. ఎంతోమంది ఉపవాస దీక్షకులు ఉన్నారు. వారికి వారి ఉపవాసం వల్ల ఆకలి దప్పికలు తప్ప మరేమీ దక్కవు. అలాగే ఎంతోమంది రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. అయితే ఆ ప్రార్థనల వల్ల వారికి అలసట తప్ప మరేమీ దక్కదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఏది ఏమైనప్పటికీ అభిమాన మిత్రులారా, రమదాను మాసం వచ్చిందే పుణ్యాల పొదరిల్లు, రమదాన్ హరివిల్లు అన్న విషయాన్ని రుజువు చేయడానికి మరి మన జీవితాన్ని మనం అనేది పుణ్యప్రదం చేసుకోవాలి, పునీతం చేసుకోవాలి. మంచి మార్గాన మనం అనేది శ్రమవంచన లేకుండా, ఆత్మవంచన లేకుండా ముందుకు సాగిపోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.